హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ కలెక్షన్. ఇది డే 5 అండి. ఒక అమ్మాయి బిజినెస్ ఎలా చేయాలి అని. సో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, మనలో మనకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి బిజినెస్ చేయాలి అంటే. ఈరోజు మనలో మనకి ఉండకూడని క్వాలిటీస్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ డే 1 నుంచి చూడండి, అర్థమవుతుంది. సో అలాగే ప్లీజ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేయడం వల్ల ఇంకో 10 మంది నా వీడియోస్ చూస్తారు. ఎవరికైనా యూజ్ అవుతే మంచిదే కదా. సో ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం కంటెంట్ విషయానికి వస్తే, మనలో మనకి ఉండకూడని క్వాలిటీస్ ఏంటంటే కోపం ఉండకూడదండి. కోపం అస్సలు ఉండకూడదు. బిజినెస్ విషయంలో, బిజినెస్ టైంలో కూడా కోపం ఉండకూడదు. అలాగే ఇన్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు. బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా అసలు ఇన్రెస్పాన్సిబుల్గా అస్సలు ఉండకూడదండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈగో అనేది పక్కన పెట్టేసేయాలండి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేదా కొత్త బిజినెస్ చేసేవాళ్ళు ఈగో అనేది పక్కన పెట్టేసేయండి. బిజినెస్ టైంలో అది మన పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ పడుతుంది. బిజినెస్ టైంలో అలా ఉండకూడదు. అసలుకే ఇన్రెస్పాన్సిబిలిటీ, కోపం అండ్ అలాగే ఈగో, ఈ 3 ఉండకూడదండి బిజినెస్ విషయంలో. ఏంటి అమ్మాయి చూస్తే ఫుడ్ బ్లాగ్ చేస్తుంది, చెప్పేదేమో బిజినెస్ టిప్స్ అని చూస్తున్నారా? ఏం చేద్దామండి, ఫేస్ టు ఫేస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ కొంచెం టెన్షన్గా ఉంది వీడియోస్ చేయాలంటే. సో కొన్ని రోజులు తప్పదు నా భయం పోయేంతవరకు. ఈరోజు ఆలు చేశానండి. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా, అందులో కొంచెం ఎల్లిపాయ కారం వేసి చేశాను. మా ఇంట్లో అందరికీ జలుబు బాగా ఉంది. అందుకే కొంచెం నా వాయిస్ కూడా తేడా వస్తుంది. ప్లీజ్ ఏమనుకోకండి వాయిస్ తేడా వస్తుందని. బాగా జలుబు ఉంది. సో అందువల్ల ఎల్లిపాయ కారం వేసి ఆలు చేశాను. ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అలాగే వింటర్ సీజన్లో ఇలా జలుబు ఉన్న వాళ్ళు కొంచెం ఎల్లిపాయ కారం వేస్తూ వంటలు చేయండి. చాలా అంటే చాలా మంచిది. మన పిల్లలకు కూడా జలుబు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఏదో రకం వదిలిద్ది. ఎందుకంటే అందరూ సిరప్స్ తాగరు, అలాగే ఇంజెక్షన్స్ వేసుకోరు కదా పిల్లలు. ఇలా వంటలో వాళ్ళకి నచ్చినట్టు చేస్తూ, అలాగే మన ట్రీట్మెంట్ మనం చేస్తే ఇంట్లో కొంచెం బెటర్ కదా. సో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఆర్వీ కలెక్షన్ని రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో అలా నేను రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, సో ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనకి బిజినెస్కి సంబంధించి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో చెప్తాను. సో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే లైక్ చేయండి.